ఈ వీసారెడ్డి గతంలో ఏ శ్లోకం అయితే పెట్టాడో అది అతనికి తెలుసు. మనం కర్మ చేశాము, శిక్ష అనుభవించాలి, చేయకుండా మానలేము, అలాగని చెప్పేసి శిక్ష అనుభవించకుండా కూడా ఉండటం జరగదు. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉండి నువ్వు ఈ రోజున ఏం చేద్దామని అనుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టావు, దాంట్లో చెప్పిన అంశాలేంటి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఒక్క మాట కూడా అనకపోవటం వెనక కారణం ఏంటి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉంటే మళ్ళీ కూటమి వచ్చిద్దని చెప్పటం ఏంటి, వాళ్ళిద్దరిని విడగొట్టండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో విడగొట్టడం ఎవరం తరం కాదు అని చెప్తున్నాడు. పాదయాత్ర చేస్తే పదవులు వస్తాయా అని చెప్తున్నాడు. అలాగని చెప్పేసి నీకు ఏమీ తెలియదు అని అంటున్నాడు. ఒకటి కాదు, అదే ఆయనంతా కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, చాలా కన్ఫ్యూజన్. ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, మనందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరో కన్ఫ్యూజన్, అదైతే వాస్తవం. ఎందుకంటే విని ఉన్నాం. ఇప్పుడే చెప్పాను, ఆయన మీ ఏదైనా ప్రెస్ మీట్ చూసినప్పుడల్లా మళ్ళీ మనం డేట్ చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే పాతదే రిపీట్ చేస్తున్నాడు, పాడిందే పాటరా అన్నట్లుగా పాత పాటే పాడుతున్న విజయసాయి రెడ్డి. కాకపోతే ఇప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనేదే చూడాలి. ఇప్పుడు మనం అపరిచితుడు సినిమా చూస్తే ఏ విధంగా ఆ మల్టిపుల్ ఏదో మైండ్ డిసార్డర్ క్యారెక్టర్స్ వస్తాయో అలానే ఉన్నాడు.